కాంగ్రెస్ డబుల్ గేమ్లో ఇరుక్కుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇబ్బంది పడిందన్నమాట. ఎవరైతే నిన్న రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వెళ్ళి ఖర్గేని కలవడం, ఖర్గేతో మాట్లాడటం ఒక్కసారి సంచలనమైంది. ఏంది పట్టుపోయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఇప్పటికే 4 ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి 2, బీజేపీకి 2 వెళ్ళిపోయారు. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఇంతకుముందు మాట్లాడుకుంది. అయితే ఇప్పుడు తాజా అంశం ఏంటయ్యా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది, కాంగ్రెస్ చేసిన ట్రాప్లో ఇరుక్కుపోయాడట ఆయన. ఒక వ్యక్తి ఎవరో ఇంపార్టెంట్ పర్సన్కి సంబంధించి పద్మశ్రీ అవార్డు ఇప్పించమని చెప్పేసి సిఫార్సు చేస్తున్నాడట ఆయన, మేడా రఘునాథరెడ్డి గారితో పాటు మరికొంతమంది. అందులో భాగంగా మీరు కూడా ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గేని కలిశాడట ఆయన. కలిస్తే రెండని చెప్పి ఇంటికి రండి అన్నాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని వెంటనే సర్క్యులేట్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ ఆయన కూడా. చేసేసేటప్పటికి దాని దెబ్బకి అందరూ కూడా కంగారు పడిపోయారనమాట. ఇక అయిపోయింది, కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాలో ప్రచారం చేసేసారు. ఆ తర్వాత ఇవాళ ఆయన వైసీపీని వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్ళి అంత పిచ్చతనం నాకెందుకు ఉంటుంది, అసలు విషయం ఇదని చెప్పి పార్టీ అధినాయకత్వానికి చెప్పుకొచ్చింది.